అందరికీ జై శ్రీరామ్. నేను మీ చెనూరి ఆనంద్. మనం హిందువులం, మనకు ఎన్నో ఆలయాలు ఉన్నాయండి. ఆలయాలు అంటే చాలా చాలా ఆలయాలు కడుతున్నాం. మరి మనం ఆలయం కడుతున్నాం కానీ ఐక్యతతోని మనం భజనలు చేస్తలేం, ఐక్యతగా ఉండలేం. ఎప్పుడో ఎవరితో వారిదే, నేను ఇది చేయాలి అది చేయాలి అని ఎవరి ఒక స్వార్థానికి వారే వెళ్తున్నారు. మొక్కు కూడా ఏ విధంగా అంటే గుడికి వస్తే తన లోపల ఎన్నో కోరికలు పెట్టుకొని గుడికి వస్తున్నారు. స్వార్థంగా ప్రశాంతతంగా వచ్చి దేవుని మొక్కిపోవడం చాలా అరుదుగా ఉంది. అయితే మన గుడికి ఒక కమిటీ అనేది ఉంటుంది. కమిటీ పెద్దలు చాలా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, కానీ వారి కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోతారు. అయినా సరే ధర్మం గురించి కష్టపడుతూ ముందడికి వెళ్ళడమే వారి యొక్క బాధ్యత. అయితే వారు ఇంకొక పని కూడా చేయాలి. ఏ విధంగా అంటే వారానికి ఒకరోజు, శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఇంకేదైనా వారం కావచ్చు, ఆ వారంలో ఏం చేయాలి అంటే పొద్దున్న సాయంత్రం భజన పెట్టాలి. అలా వారానికి 4 రోజులు భజన పెట్టి ఆ 4 రోజులలో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి భజనలో పాల్గొనని ఏడల నెలకు 4 రోజులలో ఏ ఒక రోజన్నా కుదురుతుంది. ఆ రోజు వచ్చి వాళ్ళు పాల్గొనాలని వేడల మనం వాళ్ళ ఇంటిలో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా పండుగ వచ్చినా వారి ఇంటికి మనం పోకూడదు. అలాంటి నిబంధన మనం పెట్టుకున్నట్టయితే ఎవరైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే గుడికి రావాల్సిందే, భజనలో పాల్గొనాల్సిందే. ఆ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు మెల్లగా మనిషి లోపల ఐక్యత అనేది చాలా అవుతుంది. దాంతో ఐక్యత మొదలవుతుంది, భక్తి కూడా పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది. మన ధర్మం, మన ఊరు, మన కాలనీ, మన దేశం చాలా భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఉండగలుగుతుంది. ఇది ఒక నా మనసు నుంచి నేను చెప్తున్నాను. దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.